ఒకానొకప్పుడు మధురైకి చిత్తన్ అని పేరు కలిగినటువంటి ఒక వ్యక్తి వచ్చాడు. ఆయన ఎందుకు వచ్చాడు అంటే కత్తి యుద్ధం, మల్ల యుద్ధం ఇటువంటివి నేర్చుకోవాలి అని వచ్చాడు. అప్పటికే ఒక లబ్ధప్రతిష్ఠుడైనటువంటి వ్యక్తి, ఒక పెద్ద ఆయన ఆ మధురై నగరంలో ఉండి ఏమీ కోరుకోకుండా శిష్యులు తమంత తాముగా స్వచ్ఛందంగా ఇచ్చినటువంటి పారితోషికం ఏదుందో అది మాత్రమే పుచ్చుకుని ఆ వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ఈ విద్యనంతటినీ కూడా చెప్తూ ఉండేవాడు. ఎక్కడో ఒక చోటు నుంచి వచ్చినటువంటి ఈ చిత్తన్ అనబడేటటువంటి వ్యక్తి ఆయన దగ్గర ఈ విద్యలన్నీ నేర్చుకున్నాడు. నేర్చుకున్నవాడు నేర్చుకోవడంతో సరిపెట్టలేదు, గురువుగారి భార్య మీద కన్నేశాడు. ఎలాగైనా ఆయన భార్యని తన భార్యని చేసుకోవాలి అని కోరుకున్నాడు. అప్పటికి గురువుగారు వయసులో కొంచెం పెద్దవారయ్యారు. ఇతను మంచి ప్రౌఢమైన వయస్సులో ఉన్నాడేమో, మంచి బలంతో ఉన్నాడు. కాబట్టి ఆయన ఏం పాఠం చెప్తాడు, నేను చెప్పగలను ఈ కత్తి విద్య అవిని, నా దగ్గరికి రండని ఆయన దగ్గరికి ఎవ్వరూ వెళ్లకుండా చేసి అందరినీ ఆకర్షించాడు. ఆకర్షించి గురువుగారు అన్నం తినడానికి కూడా లేకుండా చేశాడు. అయినా ఆ గురువుగారు గురుపత్ని ఇద్దరూ మీనాక్షి సుందరేశ్వరుల్ని నమ్ముకుని కాలం గడుపుతున్నారు. ఒకనాడు ఈ వృద్ధుడైనటువంటి గురువు ఆలయంలోకి వెళ్ళాడు. ఆమె ఉన్న పదార్థాలతోటే భర్త గారికి పచనం చేస్తోంది. ఎదురుగుండానే ఈ శిక్షణ కేంద్రాన్ని పెట్టినటువంటి ఈ చిత్తన్ అనబడేటటువంటి వ్యక్తి ఇదే అదును ఆమెని నేను వశం చేసుకుంటానని వచ్చి అతి ధూర్తతనంగా ఆమె పట్ల ప్రవర్తించాడు. అంతకన్నా వివరణ అక్కర్లేదు. ఆమె చాలా బాధపడింది. చాలా బాధపడి అప్పటికి ఆ సమయానికి తప్పించుకుంది. కానీ భర్త గారికి చెప్తే బెంగ పెట్టుకుంటాడని ఆయన వచ్చిన తరువాత మనమిద్దరం వెంటనే బయలుదేరి మీనాక్షి పరదేవత దేవాలయంలోకి వెళ్ళి అమ్మవారి మ్రోల కూర్చుని ప్రార్థన చేద్దాం, నా మనసంతా స్థిమితంగా లేదు, దిగులుగా ఉంది, పదండని భర్తని తీసుకుని అమ్మవారి దేవాలయంలోకి అయ్యవారి దేవాలయంలోకి వెళ్ళి కన్నీటితో ఆవిడ్ని ప్రార్థన చేసింది స్వామివారిని. నా యొక్క మాన మర్యాదలకే భంగం జరుగుతోంది, నన్ను పొందడం కోసం నా భర్తని కూడా చంపేసేటట్టున్నాడు. ఈయన దగ్గర నేర్చుకున్న శిష్యుడు, ఇంతకన్నా మహాపాపం ఎక్కడుంటుంది, నువ్వు జోక్యం చేసుకుని రక్షించవలసింది అని మీనాక్షి పరదేవత పాదములను గట్టిగా మానసికంగా పట్టుకుని ప్రార్థన చేసింది. అందులో మధురైలో ఉన్న విశేషం ఏమిటంటే మీనాక్షి పరదేవత పెట్టుకునేటటువంటి అందెలు స్ఫుటంగా కనపడతాయి. ఎందుచేత అంటే దక్షిణ దేశంలో ఏదో వెనక్కి మడత పెట్టి చీర కడితే ఎలా ఉంటుందో, ముందుకి అంచొచ్చి వెనక్కి అంచొచ్చేటట్టుగా కడితే ఎలా ఉంటుందో అమ్మవారు అలా కట్టుకుంటుంది. ఆ దక్షిణ దేశపు చీర కట్టడంలో ఆ పాదములు రెండు స్ఫుటంగా కనపడుతూ పాదమంజీరములు కనపడతాయి. ఆవిడ మానసికంగా రెండు పాదాలని కౌగిలించుకొని అమ్మవారిని స్వామివారిని గట్టిగా ప్రార్థన చేస్తూ ఏడుస్తూ కూర్చుంది. ఆమె ఎందుకు బాధపడుతోందో భర్తకి తెలియదు, ఆయన కూర్చున్నాడు. ఈలోగా ఆ చిత్తన్ అనబడేటటువంటి వ్యక్తి దగ్గరికి ఈ గురువుగారు వెళ్ళాడు. ఇక్కడే ఉన్నాడు గురువుగారు, గురువుగారి రూపంతో వెళ్ళాడు. ఎవరు? శంకరుడే. వృద్ధుడుగా ఉన్నాడు కదా, వెళ్ళి ఇవాళ తాడో పేడో తేలిపోవాలి, ఎందుకు ఈ అల్లరి, రా మన ఇద్దరం దొంత యుద్ధం చేద్దామన్నాడు. అనేసరికి ఇదేదో అవకాశం బాగుంది, పెద్దవాడు అయిపోయాడు, ఎలాగో నిలబడలేడు, ఈయన సంహరించేస్తే నేను ఈయన భార్యని చేపట్టవచ్చని వెంటనే యుద్ధానికి వచ్చాడు. యుద్ధానికి వచ్చిన తర్వాత చూసేవాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు, ఇది చిత్తంతో ఇతను ఎక్కడ యుద్ధం చేస్తాడు, పెద్దవాడు అయిపోయాడని. ముందు కొద్దిగా వెనకపడినట్టు కనిపించాడు, అందరిలో ఆర్తి పెంచడానికి. ఆ తరువాత ఊంచుకుని అన్నాడు, వదరి మాట్లాడిన నీ నాలుకని 1000 ముక్కలు చేస్తాను, గురుపత్నిని కామంతో ముట్టుకున్న నీ చేతులు రెండూ తెగిపోతాయి, దౌర్భాగ్యపుటాలోచనలు చేసిన నీ కంఠం ఆ తర్వాత తెగి నేలపడిపోతుంది. చూడని కత్తి యుద్ధంలో 3 అంచెలలో అతని నాలుక కోసేసి అతని భుజములు కోసేసి అతని కంఠాన్ని దినివేశాడు. చూసిన వాళ్ళు ఆశ్చర్యపోయారు, ఇదేమిటి ఇంత వృద్ధుడు ఇంత గొప్పగా చెప్పి కొట్టేశాడే చిత్తన్ని అని. ఈలోగా ఈయన అక్కడ ఉన్నవాడు ఏదో జనం చుట్టూ వచ్చారు, అభినందిస్తున్నారు, కనపడలేదు. ఇదేంటి ఎటు వెళ్ళిపోయాడు అనుకుంటారు. ఇంటికి వచ్చాడన్నారు. గబగబా ఇంతమంది ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళి ఎంత గొప్ప యుద్ధం చేశావయ్యా, ఆ చిత్తన్ని మళ్ళా నువ్వు కత్తి యుద్ధంలో చంపేశావు అన్న. నేను చంపేయడం ఏమిటి, నేను మా ఆవిడ మధురైలో మీనాక్షి దేవాలయంలో అమ్మవారి పాదాలు అయ్యవారి పాదాలు పట్టుకొని ధ్యానం చేసుకుంటున్నాం, నేను అసలు ఇక్కడ లేను, ఇక్కడికి రాలేదన్నాడు. అప్పుడు వాళ్ళకి అర్థమైంది, ఓ నేను అక్కడికి వెళ్ళి అమ్మవారి పాదాలు పట్టి ధ్యానం చేస్తే నా మాన మర్యాదలు నిలబెట్టడానికి అమ్మవారి ప్రచోదనానికి శంకరుడే మల్లయోధుడుగా వచ్చి చంపేశాడు చిత్తాన్ని. చంపి నాకు మానభిక్ష పెట్టాడు, నాకు శీలభిక్ష పెట్టాడు, నన్ను కాపాడాడని వెంటనే ఆ తల్లి మీనాక్షి పరదేవతని స్తోత్రం చేసి పరవశించిపోయింది. ఆ తల్లి పాదములు పట్టి ప్రార్థన చేసినటువంటి వాళ్ళకి ఆమె కల్పతరు.